హలో అండి, అందరికీ ప్రేస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 47వ వచనం నుంచి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిద్దిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతనిని పట్టుకొనరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడే పారిపోయెను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలికాచుకొనుచుండెను. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెతికిరి గాని ఏమీయూ వారికి దొరకలేదు. దేవుడి వాక్యం ఎంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. ప్రేయర్ చేసుకునే ముందు ఒక చిన్న మాట మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో మనం చూస్తున్నాం కదా. సో ఏసైని పట్టుకొని తీసుకువెళ్ళిన తర్వాత జడ్జ్మెంట్స్ దగ్గరికి అక్కడ ఆయన దగ్గర పట్టుకొని తీసుకువెళ్ళారే, కానీ ఆయన దగ్గర నేరం ఏమీ కూడా వాళ్ళకి దొరకలేదు కదండి శిక్షించడానికి. ఈ నేరం ఏమీ లేదు అని ఆ రోజు ఆ నిమిషం అప్పుడే తెలిసి ఉంటుంది అని అంటే కాదు కదండి. అంతకుముందు కూడా వాళ్ళు ఎంతోమంది దేవుడి మీద, ఏసై మీద ఫాలో అవుతూ ఉండొచ్చు, ఏసై వెనకాల ఉంటూ ఉండొచ్చు, ఆయన చేసే పనులన్నింటినీ గమనిస్తూ ఉండొచ్చు. అంతకు ముందు నుంచి కూడా వాళ్ళకు కనీసం అట్లీస్ట్ 1 day బిఫోర్ అయినా కూడా వాళ్ళకు ఒక అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈయన మీద ఏమీ తప్పు చేయట్లేదు కదా, ఎలా చేద్దాం ఏంటి అని అనేది అయితే ఖచ్చితంగా జరిగే ఉండొచ్చు కదండి. సో కానీ లేఖనాల ప్రకారము జరగవలసినదే జరుగుతుంది అని అనేసి ఏసై అనడం కూడా మనం చూసాం ఈరోజు వాక్యంలో. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఏ తప్పు చేయని ఒక దేవుడు ఏసై దగ్గరికి ఆ రోజు లేఖనాల ప్రకారంగా ఏదైతే జరగాలని రాయబడి ఉన్న ప్రకారంగా జరిగిందో ఈ రోజు కూడా మనమైతే ఏసై అంతా పరిశుద్ధులంగా లేము. మనమైతే ఏసై ఉన్నట్టుగా మాదిరికరమైన జీవితాలు మనం జీవించట్లేదు. ఏసై మీద ఏ నేరము లేకుండా ఆయన ఎలాగనైతే గడిపారో అలాంటి జీవితాలు కూడా మనము ఈ రోజున గడపడం లేదు కదండి. సో ఇలాంటి మన మీదకి కూడా శత్రువు రావడం అసంభవమైన విషయం ఏమీ కాదండి. ఓకేనా. లేఖనాల ప్రకారం ఆ రోజు అక్కడ ఎలాగైతే జరిగిందో ఈ రోజు కూడా. కానీ మనము ఏంటి ఇద్దరు తేడా ఏంటి, అప్పటికి ఇప్పుడు సిచ్యువేషన్కి తేడా ఏంటి అని అంటే, అక్కడ ఆయనలో ఏ తప్పు లేదు, కానీ ఇక్కడ మనము ఆల్రెడీ కొంతకాలం ముందు కానీ, లేకపోతే దేవుడికి తెలుసుకోక ముందుకు కానీ, లేకపోతే మనము ఒక పరిచర్యలోనికి రాక ముందు వరకు కానీ మనము కొన్ని తప్పులు మన ద్వారా ఖచ్చితంగా జరిగే ఉంటాయి. కానీ ఖచ్చితంగా లేఖనాల ప్రకారంగానండి రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తూ ఉంటారు. దేవుడి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా శ్రమనే ఎదుర్కొంటాం. కాబట్టి మనము ఈ రోజు నుంచే ప్రిపేర్గా ఉందాము. శ్రమ రాకుండా నాకు చేయండి, లేకపోతే నా మీదకి ఎవరు శత్రువు దాడి చేయకుండా చేయండి, నా మీదకి ఎవరు ప్రశ్నించే వాళ్ళు నాకు ఎదురు పడకుండా చేయండి, నాకు దేవుడి గురించి ప్రకటిస్తే నీకు మరణం ఉంటుంది, లేకపోతే నీకు మేము నిఘా పెడతాము అనే వార్నింగ్స్ రాకుండా, నా జీవితంలో అటువంటివి ఎదురు పడకుండా, నా పరిచర్య అంతటిలో కూడా నేను సేవ చేసే అంతవరకు కూడా నాకు ఏ మాత్రం కూడా నాకు ట్రబుల్స్ రాకుండా చేయండి ఏసయ్యా అని ప్రార్థన చేయడం కాదు. కానీ మనము ఈ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కూడా ఆ రోజు దేవుడు ఎలాగనైతే ఫేస్ చేశారు, దేవుడి మీద ఆ లేఖనాల ప్రకారం జరగడం ద్వారానే మనకు రక్షణ వచ్చింది ఈరోజు. కాబట్టి ఈరోజు మనం ఫేస్ చేయబోయే ప్రతి దాని ద్వారా, దేవుడి విషయంలో మనం చేసే ప్రతి పని ద్వారా, మనం ఎదుర్కొనే ప్రతి సమస్య ద్వారా, ప్రతి ప్రాబ్లం ద్వారా, ప్రతి వార్నింగ్స్ ద్వారా మనకి ఒక మంచి మాత్రమే జరుగుతుందండి. ఒకరికి తప్పకుండా పరలోక రాజ్యంలో మనకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. దేవుడు కూడా మనల్ని చూసి బలా విశ్వాసాన్ని అనే రోజు మనకి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం చేయవలసినదల్లా సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా మనము నిలబడగలగాలి. ఆ నిలబడడంలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. సరేనండి. సో అందరం ప్రేర్ చేద్దాం. ఇప్పటి వరకు ఉన్న రోజులు వేరండి, రాబోయే రోజులు ఇంకా చాలా కఠినంగా ఉండబోతుంటాయి. రాబోయే రోజుల్లో మనము శత్రువుని ఎదుర్కొనే విషయాలలో మనకి చాలా సంసిద్ధంగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనము ప్రిపేర్గా ఉండాలి. ఓకేనా. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకున్నప్పుడు మాత్రమే. సరేనా. సో ఒక ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి.
మహాపరిశుద్ధుడైన దేవాయస్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలోంచి మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఇంత ముందు వరకు రోజులు వేరు నా తండ్రి ప్రభా. ఇక ముందు రోజులు ప్రభా మేము మా వంతు పని మేము చేస్తూ నీ మార్గాన్ని సరళంగా నా ప్రభా, నీ మార్గంలో నమ్మకత్వంగా, విశ్వాసంతో, బలంగా నా ప్రభా నడిచే కృపను మాకు అందరికీ దయచేయండి, భాగ్యాన్ని దయచేయండి. అలాగనే జ్ఞానంతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోయే రోజుల్లో నా ప్రభా మా మీదకు నా తండ్రి ప్రభా ఎటువంటి పరిస్థితులు మా మీదకి వచ్చినా ప్రభా నీ యందు నిలకడగా ఉండేటటువంటి ఒక మంచి విశ్వాసాన్ని మాకందరికీ కూడా పెంపొందించండి నా ప్రభా. మా హృదయాలలో నీ వాక్యాన్ని భద్రంగా ఉంచుకునేటట్టుగా మా హృదయాన్ని తయారు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆయన అలాగనే ప్రభా కుటుంబాలకు నీ యజమానిగా నిలబడండి, శాంతిని సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. ఇరుకులు ఇబ్బందులు ఉంటే నా ప్రభా సరిచేయండి, సరళ నాయన ప్రభా ప్రతి ఇరుకు మార్గాన్ని కూడా విశాలపరచండి. ఎస్ఐ ఫైనాన్షియల్గా ఇరుకులతో ఉన్న వారికి నైనా నీ సహాయాన్ని దయచేయండి నాయన. వారికి నాయన తండ్రి మెండైన దీవెనలో ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. వారి గుప్పలు నాయన తండ్రి నా ప్రభా ఎప్పుడు కూడా కుర్చీగా కాకుండా నా ప్రభా ఏసీ వారికి నాయన తండ్రి విస్తారమైన నిధులు నీవే దయచేసి ప్రభా నీవే సంతృప్తిపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలుగా ఉన్న వారికి నైనా నీ హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి, బాగుపరచండి, బలాన్ని దయచేయండి. నీ రక్తాన్ని ప్రోక్షింపచేసే నా ప్రభా నీవే నా ప్రభా నీ యొక్క శక్తి ద్వారా, బలం ద్వారా వారిని ఆదరించి నడిపించమని ప్రభా ప్రార్థిస్తూ ఇంతవరకు నేను చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.